ఇంగ్లాండ్ టూర్లో భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్పై చాలా అంచనాలే ఉన్నాయి. వైస్ కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్న పంత్ బ్యాటర్గా ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ అంచనాలు నిలబెట్టుకుంటూ తొలి టెస్ట్లోనే పంత్ దుమ్ము రేపాడు. ఏకంగా 2 ఇన్నింగ్స్లోనూ శతకాలు బాధేశాడు. ఇప్పుడు రెండో టెస్ట్లోనూ పంత్ పైనే చాలామంది ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లాండ్ గడ్డపై పంత్ మరో రికార్డుపై కన్నేశాడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసినందుకు అడుగు దూరంలో నిలిచాడు. రెండో మ్యాచ్లో రిషబ్ పంత్ సెంచరీ సాధిస్తే కోహ్లీ రికార్డు బ్రేక్ అవుతుంది. ఇంగ్లాండ్పై అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడుగా రికార్డులకు ఎక్కుతాడు. తొలి టెస్ట్లో శతకాలతో పంత్ ఇంగ్లాండ్పై 5 సెంచరీలు చేసిన కోహ్లీ రికార్డును ఆల్రెడీ సమన్ చేయగా ఇప్పుడు మరొకటి సాధిస్తే విరాట్ను అధిగమిస్తాడు. ప్రస్తుతం ఈ జాబితాలో ద్రావిడ్, సచిన్ సంయుక్తంగా మొదటి స్థానంలో ఉన్నారు. వీరిద్దరూ ఇంగ్లాండ్పై 7 శతకాలు సాధించారు. అలాగే మాజీ కెప్టెన్ అజారుద్దీన్ 6 సెంచరీలతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. 5 టెస్టుల సిరీస్లో ఇంకా 4 మ్యాచ్లు మిగిలి ఉండడంతో పంత్ ఇదే ఫామ్ కొనసాగిస్తే అజారుద్దీన్, ద్రావిడ్, సచిన్లు కూడా అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు ఇండియా కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ప్రత్యేక రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. అతను మరో సెంచరీ సాధిస్తే ఇంగ్లాండ్ గడ్డపై భారత కెప్టెన్గా అత్యధిక సెంచరీలు చేసిన రెండో ప్లేయర్గా నిలుస్తాడు. కోహ్లీ, అజారుద్దీన్ తర్వాత ఇంగ్లాండ్లో 2 సెంచరీలు సాధించిన భారత కెప్టెన్గాను గిల్ రికార్డులకు ఎక్కుతాడు. లీడ్స్ టెస్ట్లోనూ గిల్ శతకం సాధించాడు. కాగా ఈ మ్యాచ్లో భారత్ 5 సెంచరీలు చేసినా బౌలర్లు విఫలమవడంతో పరాజయం పాలైంది.